ప్రతి ఒక్కడు భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేటీఆర్ ఏమంటాడు? కాంగ్రెస్ బీజేపీ ఒకటంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? టీఆర్ఎస్ బీజేపీ ఒకటంటారు. ఒక విచిత్రమైనటువంటి మానసిక వ్యాధితో రెండు పార్టీలు బాధపడతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు మానసిక వ్యాధి, బీజేపీ ఫోబియా రెండు పార్టీలకు పట్టుకుంది. అందుకే అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు, చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా అడ్డంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు చేస్తాం. మేము ఎవరితో ఎవరు కలవాల్సిన అవసరం లేదు. కేటీఆర్ తోటో, కేసీఆర్ తోటో, బీఆర్ఎస్ తోటో, రేవంత్ రెడ్డితో, కాంగ్రెస్ తోటో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కలవదు. కలిసినా గెలిచినా గతంలో మీరందరూ కలిసి పనిచేశారు, గతంలో కలిసి కాపురాలు చేశారు, గతంలో కలిసి కాపురాలు చేసి ప్రభుత్వాలను నడిపారు, ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, మంత్రి పదవుల్లో కొనసాగారు మీరిద్దరు. కాబట్టి మీరు మాకు కథలు చెప్పాల్సిన అవసరం లేదు, నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, నీతులు వల్లించాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు స్పష్టంగా మేము స్వతంత్రంగా ముందుకెళ్తాం. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తాం తప్ప ముఖ్యమంత్రి గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని ఆధారాలు లేనటువంటి, అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు చేయడము మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను.